హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంతకుముందు అయితే నేనే కెమెరా ఆన్ చేసుకొని చిన్న స్టాండ్ అయితే పెట్టుకొని తీసుకునేదాన్నండి. ఇంకా ఇప్పుడు మా పిల్లలైతే ఇంట్లో ఉంటున్నారుగా, అప్పుడప్పుడు వాళ్ళ చేతులతో ఈ కెమెరా పట్టుకొని అటు ఇటు తిప్పడం, ఫోన్‌లయితే వీడియోలయితే తీస్తున్నారండి. పాపం ఎంతో కష్టపడుతున్నారు. కష్టానికి ఫలితంగా ఇప్పుడైతే వాటర్ మిలన్ అయితే కోషిస్తున్న వాళ్ళకైతే అట్లనేం ఏం గాదులెండి. పాపం వాళ్ళు ఎండకి స్కూల్‌కెళ్ళి వచ్చారు గదా! లంచ్ తిన్నాక 3:30కి అట్లా ఆకలేస్తుంది మమ్మీ అనంటే, సరేలే వాటర్ మిలన్ కోషిస్తా నాన్న అనంటే, నేను వీడియో తీస్తా. వీడియో తీసే దగ్గర గూడా కొట్టుకోవడమేనండి. ఏం జేయాలి పిల్లల్ని? ఇంకా ఇక్కడైతే నిషాలయితే సెపరేట్‌గా కూర్చున్నాడు మంచిగా వాటర్ మిలన్ పీసెస్ కోసము. ఇంకా పెద్దోడైతే సాల్టేసుకొని తింటాడంటండి. ఎక్కడో వీడియోలో చూసాడంట, సాల్టేసుకొనే తింటా మమ్మీ నాకు సాల్టేసే కావాలని వాడంటున్నాడు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తలే నాన్న, సాల్టేసుకుందువులే నీ ఇష్టం ఎలానన్నా తినేసేయి అని వీడికి చెప్పేసి ఇట్లా వాటర్ మిలన్ కట్ చేసి పిల్లలకైతే పెట్టేసానండి. ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా బయటికైతే వెళ్ళాము. ఇది స్టేషన్ స్టేషన్ దగ్గర బజారండి. స్టేషన్ ఏరియా అంటారు. రైల్వే స్టేషన్ దగ్గర ఇది. అసలు ఈ స్టేషన్ రోడ్డు కానించి వెళ్తుంటే ఇంకా రంజాన్ టైంలో అయితే అన్నీ బయటే పెట్టి అమ్ముతారు. ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అంటే ముస్లిమ్స్ పండగ గదా! రంజాన్. ఇంకా వాళ్ళకి సంబంధించినయి సేమియాలు అన్నీ అత్తరు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇదైతే మసీద్ అండి. మసీద్ దగ్గర మామిడి చెట్టుంది. అసలు ఎన్ని కాయలున్నాయో భలేగా! అదే చూపిస్తున్నా గానీ చీకట్లో గదా మేమెళ్ళింది. అంత క్లియర్‌గా కాయలనేది కనిపించట్లేదు. ఇదైతే మసీదు. మసీదు పక్కన గూడా చిన్న షాప్ ఇలాంటిది పెట్టేసి ఇంకా సేమియాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ అమ్ముతారండి ప్రతి ఒక్కటి. ఇంకా ఇలా చూపించుకుంటే ఈరోజైతే సండే గదా! ఖమ్మంలో మేమైతే ఇలా తిరుగుతున్నాం ఈరోజు. ఎందుకోసమో వెళ్ళాము. కావాల్సినయయితే దొరికాయి. అదేనండి టబ్బు చెస్ట్‌లో పిల్లోస్ ఉంటాయి గదా! వాటికి కవర్స్ తీసుకొద్దామని వెళ్ళాము. అవి తీసుకొని మళ్ళీ పానీపూరి గావాలి అనంటే, సరేలే పానీపూరి తినిపిస్తా అనేసి తీసుకెళ్తున్నారు. ఇంకా మీకు ఖమ్మం అంతా చూపిద్దాము. ఖమ్మం అంతా గాదు, ఇదొక ఏరియా వరకు చూపిస్తున్నాలెండి. ఇక్కడైతే గట్టయ్య సెంటర్‌లో అయితే ఇలా పెట్టారు. పానీపూరి అంట. ప్లేట్ పానీపూరి 40 రూపీస్ అంట. 12 వస్తాయంట. మీ దగ్గర పానీపూరీలు 40 ఎంత? ప్లేట్ ఎంత? కామెంట్ చేయండి. నేనైతే పానీపూరి ఎప్పుడు తిననండి. ఇలా బాటిల్స్‌లలో, క్యాన్స్‌లలో వాటర్ పోసి పెట్టారు. మనమే పట్టేసుకొని తినేయాలంట. స్వీట్ పానీపూరి, చాక్లేట్ పానీపూరి అన్ని రకాలుగున్నాయి. బేల్ పూరి రకరకాలుగున్నాయి. నేను తిననెప్పుడు. ఎప్పుడో అప్పుడు మంచి పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు. ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు తిన్నాలెండి. ఇంకా మధ్యలో అయితే ఎప్పుడు తినలేదు. నాకెందుకో ఆ చేతులు పెట్టడం అలంతా నచ్చదనమాట. అందుకోసం తినడు. మా చిన్నోడు గూడా పానీపూరి తినడండి. కట్లెట్ ఒక్కటి తింటాడు. వాడు కట్లెటే ఇష్టపడతాడు. అదైనా కర్రీ లాగుంటది గదా! పప్పు కర్రీ లాగుంటది గదా! అట్లా అనేసి తింటాడు. ఇంకా ఈరోజైతే నైట్ ఇలా తిరిగొచ్చాక మళ్ళీ నెక్స్ట్ డే మండే మార్నింగ్ స్కూలుకి పోయొచ్చినంక చదువురా, ఎగ్జామ్స్ రా అనంటే నేను చదువుతా గానీ నాకైతే నువ్వు అవే గుర్తు రావట్లేదు. ఇంకా మా చిన్నోడు చదవంటే ఇగ ఇలా ఊకుంటూ చదువుతున్నాడండి. ఏం జేయాలి? వాటి పేరు గుర్తు రావట్లేదు. మీరే కామెంట్ చేయండబ్బా! అవే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తేనే నేను చదువుతా మమ్మీ. లేకపోతే నేను చదవనని గోల చేస్తన్నాడు. సరేలే నాన్న నువ్వు చదివితే ఈవినింగ్ నీకు చేసిస్తాలేండి అనేసి అంటే ఇంక అటు ఇటు చేసి చదివాడండి పాపం. చదవడానికి గూడా ఎంత ఇబ్బందో. కాకపోతే ఎప్పుడు అంత ఘనంగా ఊరికే చదువు అననులే గాని ట్యూషన్‌కెళ్తాడు గదా! ట్యూషన్‌లో చదివి మళ్ళీ వచ్చినంక చదివి పాపం ఇంకా పిల్లలెక్కడ రెస్ట్ తీసుకున్నట్టుంటదనేసి ఇంకా నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టనులేండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళే చదువుతారని అంతగా ఊరికే చదువు అయితే చెప్పను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎగ్జామ్స్ అనేవి వాడికి హిందీనో ఏదో ఎగ్జామ్ ఆ రోజు. అయితే ఇంకా ఎండకి హిందీ చదవమని చెప్తున్నా. వాడు హిందీ ఇంతకుముందు చదువుతుండే మంచిగుండే. అయితే ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా రావట్లేదు కొన్ని వర్డ్స్ అనేయి.
అవే చదువు నాన్న అంటే, "నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే నేను చదువుతా" అనేసి గొడవ చేస్తున్నాడు. ఇంక అట్లా అనేసి ఇక వాడికైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి పెడుతున్నానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇట్లా స్లైసెస్‌గా కట్ చేసుకొని మంచిగా ఒక ఆలు తీసుకొని ఒక ఆలుతో చేస్తున్నానండి. ఫస్ట్ టైమే చేశాను. చాలా బాగొచ్చాయి. పిల్లలు గూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు గూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇంకా ఇవి ఎట్లా చేసేయాలంటే ఒక ఆలు తీసుకొని పెద్ద ఆలు అయితే తీసుకున్నాను. మంచిగా ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళల్లో అయితే మంచిగా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత వాటర్‌లో నుంచి తీసుకొని, ఆ వాటర్‌ని పారబోసి మళ్ళీ చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కూల్ వాటర్ కాదండి, నార్మల్ వాటర్ తీసుకొని ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే టిష్యూ మీద ఏసుకున్నాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక టిష్యూ అయితే ఇలా అయితే వేడి వేడిగా హైలోనే పెట్టి వేయించుకోవాలండి. ఈ ఒకసారి వేగాక ఇవి తీసి పక్కకు పెట్టి 2 టైమ్స్ అంటే ఒకసారి సగం వేగాక మళ్ళొకసారి వెయ్యాలి. అలా వేసుకుంటూ చేస్తే క్రిస్పీగా మంచిగా లోన మంచిగా ఉడుకుతాయి. ఇవి ముందు మనం బాయిల్ చేసుకునేటప్పుడు చిటికెడు సాల్ట్ ఏసుకోవాలండి. ఎందుకంటే లైట్‌గా సాల్ట్ పడితే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటాయి. ఇంకా వేడి వేడిగా మంచిగా టమాటో సాస్‌తో గానీ కొంచెం ఇగో ఇట్లా తీసేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ మిగతాయి ఏసుకోవాలి. మిగతాయి ఏసుకున్నాక మళ్ళీ ఇవి వేసుకోవాలి అట్లా. మీకు తెలిసే ఉంటది. 2 టైమ్స్ అయితే మనం బజ్జీలు గానీ, ఇంకేమన్నా వేయించుకునేటప్పుడు అట్లే చేస్తాం గదా! బోండా గానీ, హోటల్‌లో బోండా, బజ్జీలు అట్లే చేస్తారు గదా! ఫస్ట్ కొంచెం గాల్చి మళ్ళీ తర్వాతకి అట్లా చేస్తారు గదా! అట్లనే ఇది గూడా అట్లనే జేసుకోవాలి యాజ్ టీజ్‌గా. ఇంకా ఇట్లా చేసుకుంటూ ఉంటున్నా. "ఇంకా కావట్లేదా మమ్మీ ట్యూషన్ టైమ్ అయితుంది తొందరగా చెయ్యి" అనేసి అంటున్నారు. అసలు ట్యూషన్ టైమ్ అయినా ఒక ట్యూషన్‌కి మనకి 10 మినిట్స్ టైమ్ ఉన్నా గూడా ఈజీగా 10 మినిట్స్‌లోనే చేసుకోవచ్చు. ఈజీ స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా ఇలా వేగినాక ఇవి తీసేసి పక్కకైతే పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇవి మొత్తం అయితే ఇట్లా బ్రౌన్ షేడ్‌లో వచ్చేంత వరకైతే మంచిగా వేగించుకోవాలండి. ఇక వేయించుకున్న తర్వాత ఇగ ఇవి టిష్యూ ఏసిన ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, కారము కొంచెం చల్లుకొని మసాలా ధనియాల పొడి ఉంటది గదా! అది చల్లుకొని తింటే మస్తుంటది. ఇంకా నేను మా పిల్లలకైతే అవన్నీ ఏమొద్దంటే ఉట్టి టమాటో సాసేసి ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళు గూడా టేస్ట్ ఎలా ఉందో గూడా చెప్తారు. మీరు గూడా మీకు నచ్చినట్లయితే చెయ్యండండి. టేస్ట్ అయితే సూపర్‌గుంటది. మంచిగా అనిపిచ్చింది. ఇంకా టమాటో సాస్ గూడా ఒక బౌల్‌లోకేసుకొని పోయినా. మా చిన్నోడైతే టేస్ట్ చూడంగానే "మమ్మీ ఇట్లనే చెయ్యి మమ్మీ, ఇంకోసారి చెయ్యి మమ్మీ" అనేసి అంటున్నాడు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనం సినిమా థియేటర్‌కి పోతే ₹80కి గిన్ని పెడతాడండి. ఇగో ఇంట్లోనే ఒక ఆలుతోటి మంచిగా ఇద్దరికి సరిపోయేటట్టు చేసుకోవచ్చు. వీడియో ఆల్తనే నచ్చితే ఆగరాదురా లైక్ చేయండి, 2 షేర్ చేయండి, నిమిషాలు. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో అయి మళ్ళీ ఎట్లా కలుద్దాం. చెత్తగుంటాయో బాయ్ బాయ్. ఒకటే ఈ వీడియో ఆలుగడ్డతో అయితే చేసినా. ఇంతే.